చేసింది చెప్పుకుందాం, జనం మధ్యకు వెళ్లి ఓట్లు అడుగుదాం. క్లీన్ స్వీపే టార్గెట్, అందరూ కలిసి పని చేయాలి, విజయం సాధించాలి. మిషన్ క్లీన్ స్వీప్ మంత్రం జపిస్తోంది తెలంగాణలో అధికార పార్టీ. ఇంతకీ నేతల టార్గెట్ ఏంటో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మంత్రులకి టార్గెట్ ఇచ్చింది అధిష్టానం. పార్టీ ఆదేశాల్ని క్యాడర్ కి పంపారు సీఎం. ఉత్తర తెలంగాణపై దృష్టి పెట్టాలన్నారు కోమటిరెడ్డి. సమర్థులైన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు జిల్లాల బాధ్యతలు తీసుకోవాలన్నారు సీఎం. జిల్లాల్లోనే ఉండి గెలిపించాలని దిశానిర్దేశం చేశారు సీఎం. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ స్థాయిలో గెలిపించే బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ఉండి ఎన్నికల్ని పర్యవేక్షించనున్నారు మీనాక్షి నటరాజన్. హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్ కి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సమర్థులైన అభ్యర్థుల్ని నామినేషన్ కి ఎంపిక చేయాలని ఆదేశాలిచ్చారు ఆయన. అన్ని జిల్లాల్ని క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ సూచించారు. అందరూ స్థానిక ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ఎవరూ హైదరాబాద్ లో ఉండొద్దని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. అభ్యర్థుల విషయంలో జాగ్రత్త వహించాలని, స్థానిక సమస్యలపై దృష్టి సారించి అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడాలని సూచించారు సీఎం. నామినేషన్ల విషయంలో ఏమైనా సందేహాలుంటే వెంటనే లీగల్ సెల్ ని సంప్రదించాలన్నారు. ఇక ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఎవరూ రాజకీయ ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేశారు. అలాగే రిజర్వేషన్లపై కోర్టు వాదనల్ని గమనించాలని, కోర్టు ఆదేశాలు వచ్చాకే తుది కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, జూమ్ మీటింగ్ లో అసలు ఏ అంశాలపై డిస్కస్ చేశారు? అలాగే క్లీన్ స్వీప్ అంటోంది అధిష్టానం, మరి దానిపై నేతలు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, టార్గెట్ 100% స్ట్రైక్ రేట్, ఈ ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పాలి. సో దానిలో భాగంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి, పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సో దీనికి సంబంధించే చాలా సుదీర్ఘంగా జూమ్ మీటింగ్ జరిగింది. జూమ్ మీటింగ్లో సీఎంతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దాదాపు అందరు మంత్రులు తమ అభిప్రాయాలని చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి 2:30కి ఈరోజు హియరింగ్ ఉన్న నేపథ్యంలో సో దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంత్రులతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి యాక్షన్ ప్లాన్ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, ఎప్పుడైనా కూడా రొటీన్గా ఉండే సిస్టమ్ ఎలక్షన్ కమిషన్లో ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ జరగడం, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి. వెన్ ఇట్స్ కమ్స్ టు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మాత్రమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీ గుర్తులతో పోటీ చేసే ఎన్నికలు ముందు జరుగుతున్నాయి కాబట్టి చాలా ఫోకస్డ్గా పనిచేయాలి, ఫోకస్డ్గా వెళ్ళాలి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల ప్రజాపరిషత్ ప్రెసిడెంట్స్, అట్లాగే జెడ్పీ చైర్మన్లు, ఇవి ఎక్కడ కూడా ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనే లక్ష్యంతో సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు హైదరాబాద్లో ఉండొద్దు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయాలి అని చెప్పారు. ఈవెన్ మీనాక్షి నటరాజన్ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హైదరాబాద్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, పార్టీకి అవసరమైన పూర్తి స్థాయి దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. దాంతోపాటుగా సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక ఛాలెంజింగ్గా సీఎం చెప్పారు. సో ఎవరో అభ్యర్థులకు ఇవ్వకుండా అక్కడ ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే పార్టీకి పనిచేసిన నాయకులు ఉన్నారో, ఎవరికి ప్రజల్లో ప్రాబల్యం ఉందో వారిని మాత్రం ఎంపిక చేయాలనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో దానికి సంబంధించి డీసీసీలకు, పార్టీ ఇన్ఛార్జ్లకు, దాంతోపాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు, వీళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువ కాంపిటీషన్ ఉన్న చోట మాత్రం పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళను క్రైటీరియాగా తీసుకోవాలంటూ చెప్పారు. సో మొత్తానికైతే టార్గెట్ 100% స్ట్రైక్ రేట్గానే సీఎం
ఈ దిశానిర్దేశం అంతా కూడా జూమ్ మీటింగ్లో చేశారు. 5:30 తర్వాత కోర్టు ఎప్పుడైతే ముగుస్తుందో కోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుందనే దానిపైన కూడా సీఎం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న నాయకులందరూ కూడా కోర్టుకు వెళ్ళాలి, జడ్జిమెంట్ని పర్యవేక్షించాలి అనేది అయితే చెప్పారు. సో మొత్తానికి ఈవినింగ్ కల్లా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి లాంటి నేతలు చేసిన కొన్ని సజెషన్స్ను కూడా సీఎం చెప్పారు, సీఎం కోట్ చేశారు. సౌత్ తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ ఎమ్మెల్యేల బలం ఉంది, అట్లాగే స్థానిక నాయకత్వ బలం ఉంది. నార్త్ తెలంగాణకు సంబంధించి ఫోకస్ చేయాలి, అది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి స్థానాల్లో ఎక్కువగా పోటీ చేయాలి. ఆదిలాబాద్, నిజామాబాద్లో కొంత బీజేపీ ఎమ్మెల్యేల ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో సో అక్కడ కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలంటూ టీపీసీసీ చీఫ్ కూడా చెప్పారు. సో మొత్తానికైతే స్థానిక ఎలక్షన్స్ ఎజెండాగా 100% స్ట్రైక్ రేట్ ఎజెండాగా టార్గెట్గానే మొత్తం జూమ్ మీటింగ్లో దిశానిర్దేశం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.